నా పేరు గుడిసెల రాజశేఖర్. నేను 2009 బ్యాచ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ప్రజెంటు వెమ్లాల్లో విధులు నిర్వహిస్తున్నాను. నేను 2018లో యువ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి నిరుద్యోగ యువతకి సమాజ సేవలో భాగంగా వారిని ఫిజికల్ శిక్షణ అంటే పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా దేశ భద్రతా దళాలకు సంబంధించి వారికి ఉచిత ఫిజికల్ శిక్షణ మోటివేషన్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నా దగ్గర ఒక 50 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొంది వివిధ హోదాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది. అదేవిధంగా యువతను సామాజిక సేవలో భాగం చేస్తూ మేము ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ యువతని ప్రతి ఒక్క యువత రక్తదానం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంట్లో రక్తదాతను తయారు చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా రక్తం కొరత ఏర్పడకుండా రక్తం కోసం ఎవరు కూడా బాధపడకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలనే ఉద్దేశంతో బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీ యువ ఫౌండేషన్ వారియర్స్ మీ సభ్యులు ఒక బ్లడ్ డొనేషన్ కావాలన్నా, ఏదైనా అనాథలకు ఏదైనా కావాలన్నా ఇట్లా సేవా కార్యక్రమాలు చిన్న సమాచారం అందగానే అందిస్తూ ఉంటారు. ఇది ఎట్లా సాధ్యమైంది? బ్లడ్ డొనేషన్ అనేది ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రక్తదాతలు స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో వారిని ఒక మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి అందులో రక్తదాతలను యాడ్ చేయడం జరిగింది. మనకు ఏదైనా బ్లడ్ రిక్వైర్మెంట్ రాగానే మనం సంబంధిత గ్రూప్లో ఆ ఏరియాలో ఉన్న మన రక్తదాతలకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి రక్తదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ స్వచ్ఛంద సేవనే కాబట్టి ప్రతి ఒక్క యువత బ్లడ్ డొనేషన్కి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారన్నా మీ గ్రూప్? నేను ఇప్పటి వరకు ఒక 35 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. నాది AB పాజిటివ్. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా? మీ నెంబర్? మా యొక్క నెంబరు 9493003323. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే మా యువ ఫౌండేషన్ బ్లడ్ డొనేర్స్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు రక్తదానంతో పాటు మీరు కూడా ఇంకో నలుగురికి చెప్పాలి రక్తదానం చేయాలని అని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంత డిజిటల్ యుగంలో ఇప్పుడు ఇంత మార్పు డెవలప్మెంట్లో కూడా ఇప్పటికి కూడా బ్లడ్ డొనేషన్ మీద ఒక అపోహలు ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం, అవేర్నెస్ లాగా చెప్పండి. రక్తం అనేది కృత్రిమంగా తయారు చేయలేనిది కాబట్టి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రక్తం చేరాలి కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద అపోహలు వీడాలి. 18 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వయసు మధ్య ఉండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చు. ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. మనకు తిరిగి 2-3 వారాల్లోనే అట్టి రక్తం అనేది మనకు తయారు కావడం జరుగుతుంది. కాబట్టి దీని మీద అపోహలు వీడాలి. ఏమైనా మీకు ఇంకా అపోహలు ఉంటే, రక్తదానం చేయాల్సిన అపోహలు ఉంటే మీకు దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే ఇంకా పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. మీ యువ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సేవా కార్యక్రమం ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపాక్ట్ ఉన్నది. అంటే వాళ్ళ దాతలకు అంటే బ్లడ్ డొనేషన్ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ బాధితులు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? రక్తదాతలు ముఖ్యంగా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే రక్తం విలువ తెలుస్తుంది. సో వాళ్ళు రక్తం సేకరణ కోసం పడ్డ కష్టాన్ని మేము డొనేట్ చేసిన తర్వాత వాళ్ళ కళ్ళలో ఆనందం అది చెప్పలేనిది. అది అనుభవిస్తేనే అది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రక్తం అంటే దొరకదు కాబట్టి, కృత్రిమంగా దొరకదు కాబట్టి మనం స్వచ్ఛందంగా ముందుకు పోయి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అప్పుడు వాళ్ళు తెలిపే కృతజ్ఞత అది మనం మాటల్లో చెప్పలేనిది. అది అంటే ఈ బ్లడ్ డొనేషన్ ఇనిషియేటివ్ అనేది అసలు ఎందుకు తీసుకోవాల్సిన ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? నేను 2014లో మా అన్నయ్య శ్రీనివాసు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అప్పుడు అతనికి సర్జరీ ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో రక్తం కోసం చాలా వెతకడం జరిగింది. అప్పుడే నాకు ఈ రక్తదాతల గురించి, ఈ బ్లడ్ డొనేషన్ గురించి దాని ఆవశ్యకత ఏందనేది ఆ రోజు అర్థమైంది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా అవసరం వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఆ విలువ నేను తెలుసుకొని ఇక ముందు మా అన్నలాగా రక్తం దొరకకుండా అలా జరగకూడదనే ఉద్దేశంతో
మోటివేట్ అయ్యి నేను యువ ఫౌండేషన్ బ్లడ్ డోనర్స్ స్థాపించడం జరిగింది. అంటే బాధితులు ఎవరైనా కూడా ఆ, అన్నయ్యనే గుర్తుకు వస్తాడు, అన్నయ్యకే సేవ చేసిన విధంగా భావించి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటారు కదా. అంటే మీ మీ జర్నీలో అంటే మీ లైఫ్లో మీ అన్నయ్య ఇంపాక్ట్ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? 100% ఉంది. మా అన్నయ్యకు బ్లడ్ దొరకడం కోసం నేను హైదరాబాద్లో పడ్డ కష్టం నుంచి పుట్టిందే ఈ యువ బ్లడ్ డోనర్స్. సో దీనికోసం నేను బ్లడ్ కోసం చాలా కష్టపడ్డాను. హైదరాబాద్లో ఒక 8 యూనిట్లు కావాలంటే నేను ఒక వారం రోజులు శ్రమిస్తే నాకు 8 యూనిట్లు దొరికింది. సో అప్పుడే నేను నిర్ణయించుకున్నా, ఇలా ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం కొద్దీ యువ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత యువ బ్లడ్ డోనర్స్ పేరుతోటి నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నాకు సాధ్యమైనంత వరకు నేను బ్లడ్ డోనర్స్ని మోటివేట్ చేస్తూ రక్త కొరత తీర్చే విధంగా ముందుకెళ్తున్నాను. అంటే ఈ ఫౌండేషన్ స్థాపించారు దాదాపు అనాది కాలంలోనే యూజ్ సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని మీరు అనుకున్నారా? నేను అయితే అనుకోలేదు, కాకపోతే నేను సేవ చేస్తూ ముందుకు వెళ్తా, దాన్ని గుర్తించకపోని నా వంతుగా నేను సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో స్థాపించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. యువత కూడా అదే విధంగా రెస్పాన్స్ అయ్యి వారు కూడా ముందుకు వచ్చి నాతో సహకరిస్తూ ఈ యువ ఫౌండేషన్ను మంచి స్థాయిలోకి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా నేను చాలా జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. రీసెంట్గా డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. నాకు సపోర్ట్ చేసిన యువతకి ధన్యవాదాలు. అంటే ఈ అవార్డులు, ప్రశంసా పత్రాలు, ఈ అప్రిషియేషన్స్ ఇవన్నీ మిమ్మల్ని అంటే మీరు ఇంకా ముందుకెళ్ళడానికి పనిచేస్తున్నాయి అనుకుంటున్నారా? ఎట్లా? అవార్డులు అనేటివి మనకు ఒక ప్రోత్సాహకంగా ఉంటాయి. మనం అవి తీసుకోవడం వల్ల మన బాధ్యత మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. అవి మనకు ఒక మంచి అంటే ఒక సంతోషకరమైన వాతావరణాన్ని కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి అవార్డులు అనేటివి చాలా సంతోషాన్ని ఇస్తాయి.